ఎక్స్పీరియన్స్డ్ యూపీ వారియర్స్పై సూపర్ విక్టరీ సాధించిన గుజరాత్ జైంట్స్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ టీంలో ఉన్నా కూడా కెప్టెన్సీ ఫెయిల్యూర్ కారణంగా ముంబై చేతిలో పరమ దారుణంగా ఓడిపోయిన ఢిల్లీ. ఈ రెండు టీమ్స్ మధ్య ఈరోజు ఆదివారం WPL మ్యాచ్ జరగబోతోంది. గుజరాత్ టీం ఎక్కువగా ఫారిన్ ప్లేయర్స్పై, యంగ్ డొమెస్టిక్ ప్లేయర్స్పై డిపెండ్ అయి ఉంది. అదే టైంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన 6 స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఢిల్లీ సూపర్ స్ట్రాంగ్గా ఉంది. మ్యాచ్ జరిగేది DY పాటిల్ స్టేడియంలోనే కాబట్టి ఏ టీం అయినా గెలవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయాలి, లేదా చేసింగ్లో అయితే వికెట్లు పడకుండా ఆడాలి. నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఢిల్లీకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో షెఫాలి వర్మ, లారా వాల్వార్డ్, స్నేహ్ రాణా, జెమీమా రోడ్రిగస్, షినెల్లే హెన్రీ, మరియానా క్యాప్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ముంబైపై అనుకోకుండా కట్టకట్టుకుని అవుట్ అయ్యారు. కానీ యూజువల్గా వీళ్ళందరిలో జస్ట్ ఇద్దరు ఆడినా ఢిల్లీ భారీ స్కోర్ చేయడం పక్కా. ఇక బౌలింగ్లో ఆల్రెడీ శ్రీచరణి, క్యాప్, నందిని ఫామ్లోనే ఉన్నారు. సో గెలవడం ఈజీ. బట్ ఫస్ట్ మ్యాచ్లో ఏ కెప్టెన్సీ ఫెయిల్యూర్తో ఢిల్లీ ఓడిపోయిందో అదే ప్రాబ్లం ఈసారి కూడా ఢిల్లీ ఫేస్ చేయాల్సిందే. అదే గుజరాత్ విషయానికి వస్తే బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, సోఫీ డివైన్, అనుష్క శర్మ వీళ్ళు నలుగురు చాలు టీంని గెలిపించేయడానికి. యూపీతో మ్యాచ్లో టాప్ బ్యాటర్స్ వికెట్లు తీసి యూపీ వారియర్స్ నడ్డి విరిచేసిన ఆల్రౌండర్ వారహం కూడా టీంకి పెద్ద అసెట్. అయితే ఇంతమంది బ్యాటర్స్తో గుజరాత్ బలంగా ఉన్నా ఢిల్లీ ముందు వీక్గానే కనిపిస్తుంది. అందుకే నా అంచనా ప్రకారం జెమీమా ఏ పెంటా చేయకపోతే ఢిల్లీ గెలుస్తుంది, లేదంటే మళ్ళీ అస్సామే.